ఇన్ని రోజులు మీనన్‌తో పని చేశావు. ఇది మీనన్ పనే అని ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నావా యువరాజ్ అని కేదార్ వార్నింగ్ ఇచ్చి జేడీకేడీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఏంటత్తయ్య ఇంత చిన్న విషయానికే విషం తాగాలనా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే, అమ్మి నాపై అలా నిందలు వేసేసరికి నేను తట్టుకోలేకపోయానమ్మి అని వైజయంతి తెగ నటిస్తూ ఉంటుంది. తర్వాత వైజయంతి గార్డెన్‌లోకి వచ్చి, అమ్మో! సమయానికి నాకు ఆలోచన వచ్చింది కాబట్టి నేను బ్రతికిపోయాను. చావుకి సెంటీమీటర్ దూరంకి వెళ్ళి తిరిగి వచ్చాను. లేకపోతే ఈ పాటికి జైల్లో కూర్చొని నువ్వేమి చేశావు నేరం అంటూ పాట పాడుకుంటూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నిషి అక్కడికొచ్చి, అత్తయ్య మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటే, ఏం చేసేదమ్మి ఇంకా బాధపడుతున్నాను అని వైజయంతి అంటే, నాకెందుకో మీరు బాధపడుతున్నట్లు అనిపించట్లేదు, భయపడుతున్నట్లు అనిపిస్తోందని నిషి అంటుంది. మీ బాగు కోసం నేను క్రిమినల్ పనులు చేస్తున్నానన్నా కనికరం కూడా లేకుండా ఎలా పంచులు వేస్తోందో చూడు అని వైజయంతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న ఆ జగదాత్రి, ఆ స్టేషన్లో ఉన్న ఆ జేడీ ఇద్దరు నన్ను బ్రతకనిచ్చేలా లేరే, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ మధ్య ఏమైంది అత్తయ్య మీకు, ఎప్పుడు మీలో మీరే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా అని నిషి అంటుంది. అబే అలాంటిదేం లేదమ్మి అని వైజయంతి చెప్తుంటే అప్పుడే సరిగ్గా యువరాజ్ అక్కడికి వచ్చి, అమ్మ నిజం చెప్పు, నువ్వు బాయికి పనిచేస్తున్నావు కదా అని నిలదీస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు అబ్బోడా, నేను బాయికి పనిచేయటం ఏంటి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే యువరాజు రివాల్వర్ని బయటికి తీసి వైజయంతికి చూపిస్తూ, చూడమ్మా నేను ఇన్ని అవమానాలు భరిస్తూ ఈ ఇంట్లో తల దించుకొని కూర్చున్నాను ఎందుకో తెలుసా, ఎప్పటికైనా సరే ఈ ఆస్తి నా చేతికి వస్తుంది, వజ్రపాటి కుటుంబానికి సీఈఓ కుర్చీలో కూర్చుంటాను అని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను నా కల నెరవేర్చుకోవటం కోసమే ఇలా అన్ని మాటలు కూడా పడుతున్నాను. నువ్వేదో మాకు మేలు చేస్తున్నావని చెప్పి బాయ్తో చేతులు కలిపి ఏదేదో చేసేసి నా కలకి అడ్డుపట్టావో నేను తల్లివని కూడా చూడను, చంపి పడేస్తాను జాగ్రత్త అని రివాల్వర్ని గురిపెట్టి మరీ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, అత్తయ్య గారు పని చేయట్లేదని చెప్తోంది కదా, అయినా కూడా తల్లికి ఇలా రివాల్వర్ గురిపెట్టి మాట్లాడడం ఏంటి, ముందు ఆ రివాల్వర్ ఇవ్వు అని నిషి అడుగుతూ ఉంటే, లేదు నా కల కనుక జరగకపోతే తల్లినని కూడా చూడకుండా నేనేం చేస్తానో మా అమ్మకి అర్థం కావాలి కదా, అందుకే ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నానని యువరాజ్ రివాల్వర్ పట్టుకొని వెళ్ళిపోతాడు. అత్తయ్య మీ అబ్బాయి వార్నింగ్ ఇచ్చింది మీరు విన్నారు కదా, మీరు చెప్తున్నది నిజమేనా, మీరు బాయ్కి పని చేయట్లేదు కదా అని నిషి అంటే, ఏందమ్మి నువ్వు కూడా అబ్బోర్లాగే నా మీద నమ్మకం లేదా అని వైజయంతి అంటే, ఇంతకు ముందు ఉండేది కానీ ఎప్పుడైతే మీరు చేసిన తప్పు శ్రీవల్లి రూపంలో ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే పోయింది కదా, చూడండి మా కలకి మీరు కనుక అడ్డుపడ్డారా యువరాజ్ చెప్పిందే నిజమవుతుంది జాగ్రత్త అని నిషి కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఓయమ్మో ముందు గొయ్యి వెనుక గొయ్యిలాగా అయిపోయిందేంటి నా పరిస్థితి అని వైజయంతి తల పట్టుకుంటుంది. తర్వాత దాత్రి కేదార్ ఇంటికి వస్తారు. అసలు పిన్ని ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను దాత్రి, ఇదంతా అబద్ధమైతే బాగుండుని అనిపిస్తోంది, కానీ పోలీస్ ఆఫీసర్గా నాకు అన్నీ తెలుసు కదా అని కేదార్ అంటే, నాకు సాక్ష్యాలు దొరికిన మరుక్షణం నేను ముందు వెనుక ఏమీ కూడా ఆలోచించను కేదార్, అత్తయ్య గారిని అరెస్ట్ చేస్తాను అని దాత్రి అంటుంది. నువ్వు బాధపడినా నేనేమీ చేయలేని పరిస్థితి, అంటే న్యాయం గెలవాలి కదా, ఎవరికైనా సరే అది మనైనా సరే తనైనా సరే అందరికీ శిక్ష పడి తీరాల్సిందే అని దాత్రి చెప్తుంది. అసలు మీనన్ని ఈ కుటుంబానికి పరిచయం చేసిందే యువరాజే కనుక అలా చేయకపోయి ఉంటే ఇక్కడి వరకు వచ్చేదే కాదు అని ఇద్దరు బాధపడుతూ లోపలికి వస్తారు. వచ్చేసారా, చూడండి వదిన వచ్చేశారు, ఎక్కడి నుంచి వస్తున్నావే చెప్ప పెట్టకుండా పార్టీ మధ్యలో వెళ్ళిపోయావని నిషి నిలదీస్తూ ఉంటే, చూడు నిషి నేను అడుగుతాను కదా ఎందుకు అలా ర్యాష్గా మాట్లాడతావు అని కౌశికి సుధాకర్ అరుస్తూ ఉంటారు. ఏంటి జగదాత్రి చెప్పేసి వెళ్ళాలి కదా, మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది, మీరు చెప్పి వెళ్ళొచ్చు కదా అని కౌశికి అంటుంది. ఈరోజు సండే స్కూల్కి వెళ్ళొస్తున్నామన్న అబద్ధం కూడా చెప్పలేరు అని నిషి యువరాజ్ అంటారు. అంటే కేదార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ పడింది వదిన, అందుకే వెళ్ళి వచ్చాము, మీరు పార్టీ హడావిల్లో ఉన్నారని చెప్పలేదు అంతే అని దాత్రి అంటే, మీరు వెళ్ళి వచ్చిన ప్రతిసారి జరిగే గొడవ కంటే మాకు డిస్టర్బెన్స్ ఏది ఉండదు కదా, ఈసారి నుంచి ముందే చెప్పి వెళ్తా ఉండండి అని కౌశికి చెప్తుంది.
అప్పుడే కారు హారన్ సౌండ్ వినపడుతూ ఉండటంతో అందరూ బయటి వైపుకి చూస్తూ ఉంటారు. అప్పుడే కమలాకర్ కారు దిగి యువరాజ్ అని కేకలు పెట్టడంతో ఇక యువరాజ్ పరుగులు పెడుతూ బాబాయ్ ఎలా ఉన్నారు అని ఒక పెద్ద హగ్ ఇచ్చి లోపలికి తీసుకువస్తాడు. ఏంట్రా మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు కూడా వస్తున్నట్లు అసలు ఒక్క మాటైనా చెప్పలేదే అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, అందుకే ఉన్నట్లుండి సర్ప్రైజ్ ఇవ్వటానికి అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కి వచ్చేశాను దుబాయ్ నుండి అని కమలాకర్ చెప్తారు. ఎలా ఉన్నారు బాబాయ్ అని కేదార్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే ఆగంటూ కమలాకర్ చేతిని అడ్డు చూపిస్తూ ఉంటాడు. ఎలా ఉన్నారు అని దాత్రి అడుగుతున్నా కూడా అస్సలు సమాధానం చెప్పకుండా నిషి కౌశికితో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉన్నారు వదిన అని కమలాకర్ వైజయంతిని అడగటంతో ఏదో ఇలా పడి ఉన్నాను, ఏ మాత్రం గౌరవం లేకుండా అని వైజయంతి అంటుంది. ఆ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలని సుధాకర్ అంటే మరి వీళ్ళకేం అర్హతలున్నాయని ఇంకా మన ఇంట్లోనే ఉంటున్నారు, పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు, ఆశ్రయం కోసం ఈ ఇంట్లో ఉంటున్నారు, ఈ ఇంటి వారసునన్నారు, నిరూపించుకోమంటే ఒక నెల గడువు కావాలన్నారు, నెల దాటి కొన్ని నెలలు అయిపోయాయి, అయినా కూడా ఇంకే అర్హతలతో వీళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు అని కమలాకర్ నిలదీస్తూ ఉంటే ఇలా కడిగి పారేసేవాళ్ళు లేకనే కదా వీళ్ళు ఇలా ఇంట్లో రెచ్చిపోతున్నారు అని నిషి వైజయంతి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అప్పుడు కౌశిక అక్క ఒకవైపు మనం ఒకవైపు, నేను ఈ ఇంటిని రాజ్యాన్ని ఏలేస్తానని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఏమ్మాయి జగదాత్రి, నువ్వు ఆత్మాభిమానం గల అమ్మాయివే కదా, మరి నీకు ఈ ఇంట్లో ఉండటానికి సిగ్గనిపించటం లేదా అని కమలాకర్ అంటే బాబాయ్ అని కేదార్ కోపడుతూ ఉంటాడు. రే ఎవర్రా నీకు బాబాయ్ అని కమలాకర్ గట్టిగా అరుస్తూ కేదార్ కాలర్ పట్టుకొని కేదార్ని తోసిపడేస్తాడు. ఇంకొక్కసారి బాబాయ్ అని పిలవాలని చూసావే అనుకో, ఈ ఇంట్లో కలిసిపోవాలని చూస్తున్నావేమో, నీలాంటి వాళ్ళు ఎన్ని నెలలు ట్రై చేసినా కూడా ఈ ఇంటి పిఏ అపాయింట్మెంట్ కూడా తీసుకోలేరు మీరు. వరుసలు పెట్టి పిలిచి ఈ కుటుంబంలో ఒక్కడి వైపోవాలని అనుకోకు. సార్ కమలాకర్ సార్ అని పిలువు అని కమలాకర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మామయ్య ప్లీజ్ గొడవలు వద్దు అని దాత్రి అంటుంది. మీతో గొడవలు పడాలని నేనెందుకు పెట్టుకుంటాను, మా అన్నయ్య అన్నాడే ఆ అర్హత మాత్రం మీకు లేదు, మీతో గొడవలు పడి నా స్థాయిని నేను తగ్గించుకోలేను, అయినా మిమ్మల్ని ఎన్నన్నా వేస్టే, ఇక్కడ ఉండనిచ్చినందుకు మా అన్నయ్యని కౌశికిని అనాలి. ఏంటమ్మా ఫ్యామిలీ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటావే, వీళ్ళని ఇలా నెత్తిన పెట్టుకున్నావేంటని కమలాకర్ అంటే వీళ్ళ వల్ల ఎప్పుడూ మంచి జరుగుతుంది కానీ చెడు ఎప్పుడూ జరగలేదని కౌశిక్ అంటే ఎప్పుడు అడిగినా ఇదిగో ఇలాంటివే ఏవో ఒకటి చెప్పి మా నోళ్ళు మూయి అని నిషి అంటే అసలు మనల్ని తక్కువ చేసి చూస్తుంది, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటూ ఉందని యువరాజ్ అంటే అవునని వైజయంతి అంటుంది. అందుకని అసలు ఎవరికి పుట్టాడో తెలియని అనాథని ఇలా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారా, ఈ ఇంటి వారసుడంటూ చెప్తారా అని కమలాకర్ అంటే మామయ్య గారు పెద్దవారు తప్పుగా మాట్లాడకండి అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడానమ్మా అని కమలాకర్ అంటే కేదార్ని తండ్రి లేనివాడు అనాథ అండం తప్పు కాదా అని దాత్రి అంటుంది. నేను అంటంలో కరెక్ట్గా సాక్ష్యాలు ఉన్నాయి, నేను తప్పు చేశాననడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని కమలాకర్ నిలదీస్తూ ఉంటాడు. సాక్ష్యం ఉంటే తీసుకొచ్చి చూపించి నిరూపించుకోండి అని కమలాకర్ అంటే ఆధారాలు తీసుకొచ్చిన వాటిని నాశనం చేయగలమన్న ధైర్యంతోనే కదా ఇలా మాట్లాడుతున్నారని దాత్రి అంటే అసలు సాక్ష్యాలే లేవన్న ధైర్యంతో మాట్లాడుతున్నామే అని నిషి అంటుంది. ఇక్కడున్న అందరికీ నేను వారసునని తెలుసు కానీ ఒప్పుకోవటానికి మీకే కష్టంగా ఉంది అని కేదార్ అంటే అవును, మీకు పరువు పోతుందని భయము, మీ స్టేటస్ కూలిపోతుందని భయము, ఆస్తులు కరిగిపోతాయని భయము, వాటినన్నింటినీ పక్కన పెట్టి ఒక్కసారి కేదార్ బాధను చూడండి, 25 ఏళ్ల బాధను చూడండి అని దాత్రి అంటే అలా చూస్తూ వెళ్తూ ఉంటే మా స్టేటస్ మొత్తం కూడా నీరు కారిపోతుంది జగదాత్రి, ముందు సాక్ష్యాలు తీసుకురండి అని యువరాజ్ అంటాడు. చూడండి వీళ్ళకి ఆస్తులు తల్లిదండ్రులు ఎవరో తెలియకపోతే వారానికి ఒకసారి పిలిచి భోజనాలు పెట్టండి, అంతేకాని ఇలా ఇంట్లో పెట్టుకోకండి అని కమలాకర్ అంటే అర్థమైంది కదా, మీకు 24 గంటల సమయం ఇస్తున్నాము, ఆధారాలతో నిరూపించుకోండి అని నిషి చెప్తుంది. ఇప్పటికిప్పుడు సాక్ష్యాలంటే ఎలా అని తాత్రి అంటే ఏమో అదంతా మాకు తెలీదు, ఏదో ఒక సాక్ష్యం ఉండనే ఉంటుంది కదా, 24 గంటల్లో సాక్ష్యాలు చూపించారా సరే, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందని వాళ్ళు వార్నింగ్ ఇవ్వటంతో సరే రేపట్లోగా తీసుకొస్తామని దాత్రి వెళ్తుంది. ఇక కమలాకర్ కిచెన్లో పనిచేసుకుంటున్న శ్రీవల్లి వైపు తదేకంగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు.